గత వారం విడుదలైన రష్మిక మందాన ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఒక మల్టీప్లెక్స్ కి వెళ్లిన దర్శకుడు రాహుల్ రవీందర్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. షో అయ్యాక ఒక అమ్మాయి మైక్లో తన ఫీడ్బ్యాక్ పంచుకుంటూ క్లైమాక్స్ చూశాక తనకు చున్నీ తీసేసి జీవితాన్ని ఎదుర్కోవాలనిపించిందని చెప్పడమే కాక అన్నంత పని చేయడం అందరినీ షాక్కి గురిచేసింది. ఆశ్చర్యపోయిన రాహుల్ రవీందర్ ఐ లైక్ దిస్ అంటూ ఆమెకు హగ్ ఇచ్చేశారు. ఇప్పటి టాపిక్ మీదే సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది. ఈ వీడియో కాస్త విపరీతంగా వైరల్ కావటంతో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చర్చ కనిపిస్తుంది. నిజానికి గర్ల్ ఫ్రెండ్ ఉద్దేశం వేరు. అమ్మాయిలు జీవితంలో ఏదైనా టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడాలనిపిస్తే త్వరగా నిర్ణయం తీసుకోమని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మానసిక స్థైర్యం ఉంటే జీవితంలో అన్నీ సాధించవచ్చనేది డైరెక్టర్ మెసేజ్. అంతే తప్ప దుస్తులను మార్చుకుంటేనో చున్నీలు తీసేస్తేనో ఏదో ధైర్యం వస్తుందని కాదు. ఇక్కడ సందేశం రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. ఆడ మగకు సమాన హక్కులు ఉండాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న నినాదం. అలా అని ఇది అన్ని విషయాల్లో అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే రెండు జెండర్ల మధ్య ప్రకృతి ఇచ్చిన వ్యత్యాసాన్ని ఎవరు మార్చలేరు. గర్భధారణ కేవలం మహిళలకే ఎందుకని ఎవరైనా వాదిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. అబ్బాయిలా మందు కొట్టడం, పబ్బులకి వెళ్ళడం, విచ్చలవిడిగా జీవశైలి అలవాటు పడటం కొందరు అమ్మాయిలు చేసుకున్నారు. అలా అని సమాజం మొత్తం ఇలాగే మారిపోయిందని అనుకోవడం కూడా అమాయకత్వం. మన దేశంలో ఉన్న కట్టుబాట్లు, సాంప్రదాయ విలువలు ఒక పరిమితిని, దాని వెనుక బలమైన కారణాలను నిర్దేశిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రవీందర్ మాట్లాడుతూ పెళ్ళైందనే దానికి గుర్తుగా తాలిబొట్టును వేసుకోమని, తన భార్యని బలవంతం చేయనని, ఇష్టం లేకపోతే తీసేయమని చెప్తానని అన్నారు. దీని మీద నెటిజన్లు భగ్గుమన్నారు. స్త్రీలకు రక్షణగా ఆమె మరొకరి జీవిత భాగస్వామి అని చెప్పేందుకే తాళిని పెద్దలు తీసుకొచ్చారని, అంతే తప్ప ఏదో వివక్ష చూపించడానికి కాదని గట్టిగానే కౌంటర్ వేశారు. ఆలోచిస్తే ఇందులో లాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సున్నిత పరిస్థితుల్లో ఆడవాళ్ల మీద లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ దారుణం అంత సులభంగా మర్చిపోగలమా? హైదరాబాద్ శివార్లో ఒక లేడీ మెడికల్ స్టూడెంట్ మీద అతి కిరాతకంగా శీల ప్రాణం దోచుకున్న ఉద్దంతం గుర్తు చేసుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇప్పుడు కావాల్సింది చున్నీలు తీసేయడం కాదు, మానసికంగా, శారీరకంగా అమ్మాయిలు తాము దృఢంగా మార్చుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. ఇది కేవలం బట్టల్లో మార్పు వల్ల రాదు. ది గర్ల్ ఫ్రెండ్ ఒక కాల్పనిక సినిమా, రియల్ లైఫ్లో పాటించాల్సిన పాఠం కాదు. ఎవరో ఎందుకు సినిమా రిలీజ్ అయ్యాక కూడా రష్మిక మందాన చున్నీలు వేసుకునే ఈవెంట్లకు, ప్రీమియర్లకు వెళ్తోంది. కానీ దాన్ని తీసేసి కాదు. కాబట్టి తెర మీద చూస్తే ఫ్యాంటసీస్ నిజ జీవితంలో అమలు పరిస్తే చిక్కులు ఎదురవుతాయి. ఇప్పుడు ఆ వీడియో పుణ్యమా అని ఆ చున్నీ అమ్మాయిని పాపులర్ అయిపోయింది. ఇన్స్టా ఐడి వెతికి మరీ తన ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా రష్మిక మందాన బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఒకటిగా ది గర్ల్ ఫ్రెండ్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.